హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. విశాఖపట్నం నుంచి హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో తీయబోయే పోస్టులు ఏంటంటే గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారము జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి వారి ఆధ్వర్యంలో గల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సెకండరీ హెల్త్ ఏపీపీ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు, రేడియోగ్రాఫర్ 1 పోస్టు, ఆడియోమెట్రిషియన్ 2 పోస్టులు, ఫిజియోథెరపిస్ట్ 1 పోస్టు లకు కాంట్రాక్ట్ పద్ధతిలో జనరల్ డ్యూటీ అటెండెంట్ 2, రికార్డ్ అసిస్టెంట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 1, థియేటర్ అటెండెంట్ 1, ల్యాబ్ అటెండెంట్ 1 ఈ పోస్టులేమో అవుట్సోర్సింగ్ పోస్టుల్లో తీయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్స్ 17వ తారీఖు 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం గవర్నమెంట్ హాస్పిటల్ పెందుర్తి ఈ అడ్రస్ లో అయితే ఇవ్వాలి. మనం ఫుల్ నోటిఫికేషన్ చెక్ చేసుకుని అప్లికేషన్ చూసుకోవాలంటే www.visakhapatnam.ap.gov.in ని ఓపెన్ చేస్తే మనకి ఫుల్ అప్లికేషన్ అయితే వస్తుంది. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇందులో తీయబోయే పోస్టులు చెప్పాను కదా, ఏపీపీ హాస్పిటల్స్ లో అన్నమాట ఇవన్నీ. ల్యాబ్ టెక్నీషియన్ 2, ఇక్కడ హాస్టల్ పాయింట్ కూడా ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు, ఓసీ జనరల్ 1, ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 1, అది కాంట్రాక్ట్ బేసిస్ మీద. రేడియోగ్రాఫర్ 1 పోస్ట్, ఈడబ్ల్యూసి జనరల్ కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఫిజియోథెరపిస్ట్ ఓపెన్ కేటగిరీ 1, ఆడియోమెట్రిషియన్ 2 పోస్టులు, బీసీఏకి జనరల్ 1, ఓసీకి జనరల్ 1 అంటే ఓపెన్ కేటగిరీ 1 పోస్ట్ అనమాట, కాంట్రాక్ట్ బేసిస్ మీద. రికార్డ్స్ అసిస్టెంట్ ఆర్ ఎంఆర్ఏ ఓపెన్ కేటగిరీలో జనరల్లో 1, బీసీఏలో జనరల్లో 1, ఇది అవుట్ సోర్సింగ్. ల్యాబ్ అటెండెంట్ 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ జనరల్లో ఉంది. థియేటర్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీ, ఇది అవుట్ సోర్సింగ్. ఆఫీస్ సబార్డినేట్ 1 పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీ, ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి. జీడీఏ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ 2 పోస్టులు ఉన్నాయి, బీసీడీకి జనరల్ 1, బీసీఈకి జనరల్ 1 అన్నమాట, ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద. కాంట్రాక్ట్ లో ఉన్న సాలరీ ఏమో 32,670, అవుట్ సోర్సింగ్ వచ్చి 15,000 ఉంటుంది అనమాట మాక్సిమం. ఇది 1 year కి అయితే తీసుకుంటున్నారు. తర్వాత ఇందులో తీయబోయే పోస్టులకి మనం అప్లై చేసినప్పుడు మనం 1 year వ్యాలిడిటీ ఇస్తారనమాట. నెక్స్ట్ ఏదైనా పోస్టులు వేకెంట్ అయినా దానికి మళ్ళీ విడిగా అప్లికేషన్స్ అయితే తీసుకోరు. ఇందులో ఉన్న నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ పేర్లను తీసుకుంటారు. ఇందులో రిజర్వేషన్ వచ్చి లోకల్ నాన్ లోకల్ అవి ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కొట్టి డిఎంఎల్టీ ఆర్ ఎంఎల్టీ ఇంటర్మీడియట్ ఉండాలి, ఏబిపిఎంబిలో రిజిస్టర్ అయి ఉండాలి. డిఎంఎల్టీలో కానీ బిఎస్సిఎంఎల్టీ కానీ 2 చేస్తే ఎందులో ఎక్కువ మార్క్స్ ఉంటే అది కన్సిడర్ చేస్తారు. తర్వాత రేడియోగ్రాఫరు సిఆర్ఏ, డిఆర్జిఏ, డిఎంఐటి, బిఎస్సి ఆర్ఐటి కోర్సులు అయి ఉండాలి, ఏబిపిఎంబిలో రిజిస్టర్ అయి ఉండాలి, అప్ టు డేట్ రెన్యువల్స్ ఉండాలి. ఆడియోమెట్రిషియన్ ఆర్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, బిఎస్సి ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియాలజీలో ఉండాలి. తర్వాత ఫిజియోథెరపిస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏపీఎంబిలో రిజిస్టర్ అయి ఉండాలి, అప్ టు డేట్ రెన్యువల్స్ ఉండాలి. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ రికార్డ్ అసిస్టెంట్, ఇది అవుట్ సోర్సింగ్ ది, ఇది 10th క్లాస్ పాస్ అయితే చాలు. తర్వాత వచ్చి ల్యాబ్ అటెండెంట్, ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, వొకేషనల్ కోర్స్ ల్యాబ్ అటెండెంట్ చేసి ఉండాలి. తర్వాత థియేటర్ అసిస్టెంట్, ఇది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మినిమం 5 years సర్వీస్ అయి ఉండాలి. సర్వీస్ లో నర్సింగ్ ఆర్డర్లీలో సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనమాట. తర్వాత ఆఫీస్ సబార్డినేట్, ఇది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్, ఇది 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చి 11వ తారీఖున రిలీజ్ అయింది. ఇది 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రూటినీ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చి 18వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 21వ తారీఖు డిస్ప్లే చేస్తారు ఈ నెల. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 22 నుంచి 24 వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చి 26ని రిలీజ్ చేస్తారు. సెలక్షన్ లిస్ట్ వచ్చి 27వ తారీఖు. ఫైనల్ మెరిట్ లిస్ట్ కమ్ సెలక్షన్ లిస్ట్ 28వ తారీఖుని ఇస్తారు. కౌన్సిలింగ్ వచ్చి 29ని, అపాయింట్మెంట్ ఆర్డర్స్ 29ని ఇస్తారు. ఇవి టెంటేటివ్ డేట్స్ అన్నమాట, కొంచెం ఒక రోజు అటు ఇటు కూడా అవ్వచ్చు.
అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్ అప్ టు 45 ఇయర్స్ వరకు. ఇదండి. మళ్ళీ రిలాక్సేషన్ ఉంది, క్యాస్ట్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్టీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. అప్ టు మాక్సిమం ఇది 42, ఇది 10 ఇయర్స్ అప్ టు ఇస్తున్నాడు కాబట్టి 52, అప్ టు 52 ఉంటుంది. ఇందులో ఫీజు డీడీ పే చేయాలన్నమాట. డీడీ వచ్చి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 350 రూపాయలు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు పే చేయక్కర్లేదు. డీడీ ఎట్లాగ పే చేయాలంటే ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విశాఖపట్నం ఆ పేరు మీదే ఒకవేళ 2-3 పోస్టులకు అప్లై చేస్తే ఆ 2-3 పోస్టులకి సెపరేట్ అప్లికేషన్స్ పెట్టాలి. సెపరేట్ గా డీడీ తీయాలన్నమాట. డీడీ డీటెయిల్స్ విడిగా అప్లికేషన్ ఫామ్ లో దానికి ఒక కాలం ఇస్తారు. అది నేను చెప్తాను. ఆ డీడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే అన్ని పోస్టులకి సెపరేట్ గా పెట్టాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి టోటల్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట. మనకు వచ్చిన అకాడమిక్ ఇయర్ లో వచ్చిన మార్క్స్ కి 75% ఇస్తారు. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి ఒక 10 మార్క్స్, అంటే మనం పాస్ అయ్యి 7 ఇయర్స్ అయితే 7 మార్క్స్, 10 ఇయర్స్ అయితే 10 మార్క్స్. ఒకవేళ 15, 16 అయినా అప్ టు 10 మార్క్స్ ఇస్తారు. తర్వాత ఇంకో 75 + 10 85, 15 మార్క్స్ వస్తే సర్వీస్ మార్క్స్ వస్తుంది. జనరల్ గా జాయిన్ అయ్యి నాన్ కోవిడ్ లో జాయిన్ అయ్యి వర్క్ చేసే వాళ్ళకి రూరల్ ఏరియాకి వచ్చి 2 మార్క్స్ వస్తుంది 6 months కి. అర్బన్ ఏరియాకి 1 మార్క్ ఫర్ 6 months. అదే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే గనక 2.5 మార్క్స్ ఫర్ 6 months అనమాట. అది కోవిడ్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది ట్రైబల్ రూరల్ అర్బన్ ఏదైనా సరే 6 months కి 5 మార్క్స్ ఉంటుంది. 1 year కి 10 మార్క్స్. 1.5 year చేస్తే గనక 15 మార్క్స్ ఇస్తారు. కోవిడ్ లో పర్టికులర్ గా కోవిడ్ లో వర్క్ చేసిన వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డరు నోటి అప్లికేషన్ మనం అప్లై చేసినప్పుడు మనం జాయినింగ్ ఆర్డర్ ఇస్తాం కదా, అది అపాయింట్మెంట్ ఆర్డరు ప్లస్ సర్వీస్ సర్టిఫికెట్ ప్లస్ మనకి సాలరీ పడుతుంది కదా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ కోవిడ్ లో వర్క్ చేసిన వాళ్ళకి, అది బ్యాంక్ స్టేట్మెంట్ ఖచ్చితంగా అడుగుతారు. నాన్ కోవిడ్ వాళ్ళకి ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ప్లస్ సర్వీస్ సర్టిఫికెట్ అనమాట. సర్వీస్ సర్టిఫికెట్ మనం సబ్మిట్ చేసిన తర్వాత కూడా అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు. వర్క్ చేశారు లేదా ఫేక్ సర్టిఫికెట్ పెట్టారని. ఒకవేళ ఫేక్ అని తెలితే కనుక క్రిమినల్ కేసులు అవి పెడతారనమాట. సో అవి జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. తర్వాత ఈ సర్టిఫికెట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. టెన్యూర్ వచ్చి 1 year కి అయితే తీసుకుంటున్నారు. తర్వాత నుంచి రెన్యువల్ చేస్తారు. మనం పెట్టాల్సిన సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్, బట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము. తర్వాత మనం దేనికి అప్లై చేస్తున్నాము, డిఎంఎల్టీ ఎల్టీ పోస్ట్ కి అయితే డిఎంఎల్టీ అట్లా అన్నమాట. ఆ పర్టికులర్ కోర్స్ సర్టిఫికేట్స్ మేము మార్క్స్ మేము, తర్వాత ఓడి, తర్వాత మనం సర్వీస్ సర్టిఫికేట్ అప్లై చేస్తాంగా సర్వీస్ సర్టిఫికేట్, తర్వాత రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కదా ఏపీఎంబీలో, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, సదరన్ సర్టిఫికెట్ ఉంటే సదరన్ సర్టిఫికెట్, ఇవన్నీ అప్లై చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్. ఈడబ్ల్యూఎస్కి వచ్చి ఈ అకాడమిక్ ఇయర్ కి తీసుకోవాలి. ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనం సబ్మిట్ చేయాలి. డైరెక్ట్ క్యాండిడేటే వెళ్తే బెటరు. వాళ్ళు మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, ఒక నెంబర్ వేసి. మనం నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అది ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఆ నెంబర్ ఉపయోగపడుతుంది. ప్లస్ అది 1 year వ్యాలిడిటీ ఉంటుంది అన్నాను కదా, మనకు ఆ నెంబర్ ఉంటే నెక్స్ట్ ఏదైనా పోస్టులు తీసినప్పుడు మనం నేమ్ ఉందా లేదా అని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ అయితే గనక హెడ్ క్వార్టర్ లో వర్క్ చేయాలి. మనం ఏదన్నా మిస్టేక్స్ చేసినట్ల ఏదైనా మిస్టేక్స్ ఉండి ఏదన్నా మన వల్ల ప్రాబ్లం అయితే గనక ఇమీడియట్ గా మధ్యలో తీసేస్తారా, రైట్ వాళ్ళకు ఉంది అని ఇచ్చారు. మనం ఫేక్ సర్టిఫికెట్స్ ఏమైనా పెడితే గనక కౌన్సిలింగ్ టైంలో ఎంక్వైరీ చేస్తారు. తర్వాత తెలిసినా కానీ జాబ్ నుంచి తీసేస్తారు. ప్లస్ క్రిమినల్ కేసు ఉంటుంది. ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికేట్ కి మనం ఇందులోంచి డౌన్లోడ్ చేసి ఈ ప్రకారమే తీసుకోవాలి. మనం ఎక్కడ వర్క్ చేసాము, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, కోవిడ్ లోనా నాన్ కోవిడ్ లోనా, డిఎంఎన్హెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ సైన్ తీసుకోవాలి. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ లో ఫోటో అంటించాలి పక్కన. తర్వాత ఇది ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నామా, ఎల్టీ పోస్ట్ గా లేదంటే ఎఫ్ఎన్ఓ పోస్ట్ గా, ఎంఎన్ఓ పోస్ట్ గా, లేకపోతే ఫిజియోథెరపిస్ట్ గా, దేనికి అనేది. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్,
ఈ క్యాస్ట్ వచ్చి సోషల్ స్టేటస్ వచ్చి క్యాస్ట్ దగ్గర టిక్ పెట్టి పక్కన రాస్తాము. కాంట్రాక్ట్ లో వర్క్ చేసామా లేదా అనేది ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నాం లేదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. డీడీ పర్టికులర్ అనమాట, ఇందాక చెప్పాను కదా, డీడీ నెంబరు, డేట్, ఎంత అమౌంట్, మనం ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని పోస్టులకి ఓపెన్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళందరూ పే చేయాలి. మన అకాడమిక్ ఇయర్ మార్క్స్ ఎంటర్ చేయాలి. సర్వీస్ చెప్పాను కదా, సర్వీస్ మార్క్స్ అనమాట. సర్వీస్ ఎన్ని ఇయర్స్ చేసాము, ఎన్ని మంత్స్ చేసాము అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సర్వీస్ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు మనకి, డిసిహెచ్ఎస్ఆ, డిఎంఎన్హెచ్ఓనా, అది ఎంటర్ చేయాలి. కానీ 4th నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివామో అది చేయాలి, ఎక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ మన సైన్ పెట్టాలి. ఇక్కడ సైన్ పెట్టి ఇది మొత్తం సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఒకటి ఇస్తారు. సర్వీస్ రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా ఇందులోంచి డౌన్లోడ్ చేసుకుని దీని ప్రకారమే ఇవ్వాలి. మనకి అక్నాలెడ్జ్మెంట్ లాగా ఒక పేపర్ ఇస్తారు, ఒక నెంబర్ వేసి ఆ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది 17వ తారీఖు 5 గంటల లోపు సబ్మిట్ చేయాలన్నమాట. ఆల్ ది బెస్ట్.